तो चलिए शुरू करते हैं. చూద్దాం. నో జాయిస్టిక్ అంట, వన్ ట్యాప్స్ ఆడతాడు, రియాక్షన్ అయితే పీసీ బద్దలు కొట్టాలంట. సో చూద్దాం గైస్, వాడు అది ఆడతాడు అసలు ఎలా ఆడతాడు చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాడా లేదంటే కొట్టించుకుని వెళ్తాడా. तू मुझे गलत मत बोल, तू खुद को गलत बोल, तू खुद की औकात देख, तू अपनी गरबान में झांक के देख. మనోడు గేమ్లో చూద్దాం. ఓకే, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఛానల్ అయితే. అన్న నేను బుక్ లోపల ఇయర్ ఫోన్స్ కొని మరీ చూస్తున్నా బ్రో అంత వద్దులే బ్రో, ఫస్ట్ లైవ్ ఆపేసి ఫస్ట్ చదువుకో ఓకేనా, తర్వాతనే చూద్దు. అంత చూడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ చదువు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చదువు ఏదో చదువుకొని నెగ్లెక్ట్ చేసామంటే ఫ్యూచర్లో కష్టపడాలి బ్రో, అందుకే చెప్తున్నా. ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. సో ఫస్ట్ చదువు, తర్వాత చూద్దాం అది. ఓకే, మనం కొత్తలో పడతా చూద్దాం. రియాక్షన్ అయితే ఘోరంగా ఇవ్వాలన్నాడు, మరి ఈసీ బద్దలు కొట్టాలంట. చూద్దాం, అలా కొడతాడని ఉంది, ముందు కొట్టనే ఉండే అందరు రియాక్షన్ మామూలు ఉండదు. ఇద్దరు కూడా వితౌట్ జాయిస్టిక్ ఆడుతున్నారు. చదువుకోండి ముందు అంటున్నావు మరి, అంతేనా అంట. అంతే బ్రో, ఫస్ట్ చదివే తర్వాత గేమ్. నాలుగే చూడండి, చదువు తర్వాత చదువుకోండి, వేస్ట్ అవి, టైం వేస్ట్ అవి ఓకేనా. ఫస్ట్ చదువుకోండి, ఎగ్జామ్స్ ఉన్నాయా అది అంటున్నారు కదా, కాబట్టి ఎగ్జామ్స్లో మాత్రం కన్ఫామ్గా చదవాలి బ్రో. ఓకే, డెఫినెట్గా చదువుకోండి ఫస్ట్. బా ఫస్ట్ రౌండ్ తీసాడు గైస్ మనోడు. బా ఈ షాట్ మిస్ అయ్యాను గైస్, నేను చూడలేదు. అదే నువ్వు ఎగ్జామ్స్ అయితే లైవ్ చూడండి బ్రో, నష్టం ఉంది. అప్పుడు మూమెంట్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది రాంబయ్య. ఇప్పుడు మూమెంట్తో ఆడు కొంచెం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనోడు రియాక్షన్ అడిగాడు కదా, సో మన చూస్తున్నాం నుంచి కామెంట్స్ చూడడం. ఇది అది అది లాగు బాబా మూమెంట్ అన్నా లేదు, అసలు లాగుతున్నాడుగా మూమెంట్. అదే బాబా వెంకీ బ్రో వెంకీ బ్రో అయితే లాగేశాడు, మామూలు కాదు, బుర్ర అలా పడిపోయింది అంతే. మనోడు రియాక్షన్ చూద్దాం. ఏంది బ్రో ఇంతేనా మూమెంట్, ఇంతేనా రియాక్షన్? చింపేలే పీసులు బదలు కొట్టేలా అన్నాం, ఎక్కడ నాకు అలా ఏం కనిపించట్లే. మరి ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. జోన్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. ఎన్ని రౌండ్స్ చూడండి, జస్ట్ 5 రౌండ్స్ చూస్తాను అంతే. ఇద్దరు 5 రౌండ్స్ చూద్దాం. మనోడైతే 5 రౌండ్స్ కొట్టాడంటే ఇంకా ఎక్స్ట్రా చూస్తా 2 రౌండ్స్. లేదు మన వెంకీ బ్రో కొట్టేసాడంటే 5 రౌండ్స్ ఇంక బ్యాక్ వచ్చేస్తాడు. ఎనఫ్ అది. బాబా షార్ట్ 9 బ్లోయింగ్ అమ్మా, బాబా సూపర్ బ్రో, నైస్ స్లాండ్. ఓకే, ఇటు సైడ్ అయితే మన రాంబ్రో అయితే లాగేసాడు, ఒకరిని లాగేసాడు బాబు. షార్ట్ మామూలు లేదు, చూద్దాం. కానీ ఏందిరా అంటే ఇక్కడ లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నారు, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే గైస్, మ్యాచ్ అయితే చాలా రసవంతంగా జరుగుతుంది, సో వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ గారు ఇస్తారు కామెంటరీ, సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. అదేనండి స్టార్ట్ చేయండి. వచ్చిందిరా, సూపర్ కొట్టావు బ్రో. అరే భలే పడిందిరా షాట్ నిజంగా, బుర్ర అలా ఇడిపోయింది. క్లోజ్ టు షాట్ పడ్డది, బాగులేదు కూడా ఏం తక్కువ ఏం కాదు, తను కూడా గట్టిగా కంపాక్ట్ చేస్తాడు. చూద్దాం, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బ్రో చింటూ బ్రో ఎక్కువ గేమ్ పెట్టడు బ్రో, ఇన్వెస్ట్మెంట్ అంతా అంటిల్కి లవర్స్ కి పెట్టాడు.
నువ్వు యాక్ చేయకు బాగానే ఎక్స్ట్రాలో ముందు చెప్తున్నవాడు పెడతాడు. మనం పెట్టేసి చేసేస్తాం అదే bro. పెట్టేసాడు ఆడి మనోడు పెట్టేసాడు అన్న ఒక 5 minutes తర్వాత వస్తాను. ఓకే 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 నువ్వు అవుట్ ఆఫ్ కంటెంట్ అయిపోతుంది చూడు. ఓకే మూమెంట్ అయితే ఇద్దరు కూడా ఎక్సలెంట్ చేస్తున్నారు. సరే సరే బ్రో బన్నీ ఓకే క్లోజ్ టు షాట్లకి ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా. చూద్దాం. వెంకీ బాయ్ ఏమి ఇందాక జాయిస్టిక్ వితౌట్ జాయిస్టిక్ ఆడండి అన్నాడు. సో మరి వితౌట్ జాయిస్టిక్ ఆడిన మరి ఎలా ఆడతాడా ఆడాలి కదా వెయిట్ minimum. చేయాలి కొంచెం. చూద్దాం ఎలా ఆడతాడు. వీళ్ళు ఆడాల్సింది వితౌట్ జాయిస్టిక్ కాదు, వితౌట్ గ్లో ఆడాలి. ఏ చుబ్బే వితౌట్ గ్లో అలా వా जलवा है हमारा। రే అబ్బా ఏందిరా క్లోజ్ టు షాట్ షాట్. రే హ్యాష్ ట్యాగ్ రే యాంటీ లవర్ అంటారా బాబు ఏంట్రా హ్యాష్ ట్యాగ్ యాంటీ లవర్ అని పెడుతున్నారు వీళ్ళు. నీ గురించి పెడుతున్నారు వాళ్ళు. నీ గురించే రా బాట్ సబ్స్ అర్థమైపోయింది బ్రో. నువ్వు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎక్కడ పెడుతున్నావు? ఎక్కువ ఆపండి అయ్యా మీరు చాట్ మొత్తం ఏం చేస్తున్నారు అక్కడ. అరే వద్దురా పోరా రే. ఓకే ఇక్కడ రామ్ బ్రో అయితే ఎక్సలెంట్ గా 4 rounds అయితే కంప్లీట్ చేసుకున్నారు. మన ఇక్కడ వెంకీ బ్రో అయితే ఒక రౌండ్ తీసాడు. अब देख तू अब तू गया बेटा। కంబ్యాక్ ఇస్తాడా లేదా? ఐ వాంట్ అందరూ హ్యాష్ కంబ్యాక్ అని స్పామ్ చేయండి చాట్ లో. కమాన్ గైస్ వాచింగ్ అయితే పెంచాలి ఓకేనా. మనం రామ్ బ్రో అయితే ఏదో అనుకున్నాం కానీ నెక్స్ట్ లెవెల్ కొడుతున్నాడు గైస్ చూద్దాం మరి. ये बड़ी अच्छी बात कही आप। रिलैक्स। వెంకీ బాయ్ లాగేసాడు గైస్. ఇంతలో వెంకీ బాయ్ లాగేసాడు ఎక్సలెంట్ గా కొట్టాడు షాట్. మైండ్ బ్లోయింగ్ షాట్. కాదు వెంకీ బర్రపాడు రామ్ బ్రోకి పొజిషన్ అంటే పొజిషన్ తీసుకునే సరికే షాట్ పడిపోయింది. అది ఎస్ చూద్దాం ఇప్పుడు ఈసారి ఏం చేస్తాడు ఎవరు గెలుస్తాడు చూద్దాం. ఈ రౌండ్ ఎవరు కొడతాడు చూద్దాం. రామ్ కొడతాడా వెంకీ కొడతాడా? గిల్డ్ అండ్ వైటీ ట్రస్ట్ మీద వచ్చిన ప్లేయర్. చూద్దాం మరి. మనోడు కాన్ఫిడెన్స్ రియాక్షన్ బద్దలు కొట్టాలన్నా పీసీకి బద్దలు కొట్టాలంటే మరి చూద్దాం. నిజంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది మనోడు. చూద్దాం ఈ రౌండ్ చూద్దాం ఎవరు కొడతాడు. రామా వెంకయ్య ఇద్దరు మూవ్మెంట్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. లైక్ వాల్ మూవ్మెంట్ కానీ యాక్యురసీ కానీ ఎక్కడ తగ్గట్లేదు ఇద్దరు. కమాన్ ఒరే ఈ టెన్షన్ ఏంట్రా బాబు. నాకు ఎవరు కొడతారు టెన్షన్ మొదలు అవుతుంది నాకు. రామ్ బ్రోకి చూద్దాం తీయాలి రౌండ్ తీయాలి. ఫస్ట్ రౌండ్ ఇస్తేనే మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మూమెంట్ అయితే మామూలు లేదా మూమెంట్ అయితే మూమెంట్ తో పాటు యాక్టివిటీ కూడా కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటే బెస్ట్ నా ఒపీనియన్. అంత మూమెంట్ లో యాక్యురసీ కొట్టాలంటే కొంచెం కష్టమే. బట్ తీయాలి చేద్దాం చూద్దాం. వెంకీ బ్రో అయితే చాలా క్రిటికల్ గా వెంకీ కొంచెం లాంగ్ ఆడుతున్నాడు, డిస్టెన్స్ ఆడుతున్నాడు. మనోడు రా మీదకి వెళ్ళిపోతున్నాడు. చూద్దాం అంట. ఓనకాల లోడింగ్ ఏంట్రా బాబు. చూద్దాం రామ్లో కొడతాడా వెంకీ కొడతాడా ప్యూర్ షాట్స్. వీళ్ళు కొంచెం ఎక్కువ ల్యాగ్ చేసేస్తున్నారే మరి కొంచెం ల్యాగ్లా ఉంటుంది. లాస్ట్ జోన్ అంతా వచ్చేంత వరకు ఆగుతున్నారు కొన్ని రౌండ్స్ అయితే. కొన్ని రౌండ్ అయితే ఫాస్ట్ అయిపోతున్నాయి. ఇద్దరు మూమెంట్ అలా ఉందో మరి. అదేలే మూమెంట్ ఒక నుంచి ఒకరు ఉంది. అడిపే షాట్ కమన్ పడతాడా మిస్ అయింది కొట్టాడు లాగాడు. 53 పడింది. లాస్ట్ జోన్ వచ్చింది కొట్టాలి బ్రో. అయిపోయాడు ఏం చేయాలి. ఒక బుల్లెట్ కొట్టాడు కాబట్టి బాడీకి వెళ్ళి మనోడికి వస్తుంది. చివరికి పోరాడి జోన్ లో మరణం పొందిన వెంకీ. మరణం ఓకే గైస్ పోయేదేం లేదు, వెయిట్ చేద్దాం. కొడతారు ఇద్దరు కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్.
ఇందా నుంచి వెంగి భయ్య జాయిస్టిక్ వితౌట్ జాయిస్టిక్ ఆడేవాడు కావాలి ఇవన్నీ మనం అంటున్నాడు మరి. సో వచ్చాడు రాముని కొట్టాలి కదా మరి. बाप को भेज तेरे बस की बात नहीं. కొడతాడు వెయిట్ చేయి, కంబ్యాక్ ఇస్తాడు. చూద్దాం మరి 2 rounds ఉంది మరి, కొడతాడో పడతాడో చూద్దాం మరి. అయితే వెంకీ లాగేస్తాడేమో కొట్టేస్తాడేమో అనుకున్నా కానీ బట్ మనోడు ఛాన్స్ ఇవ్వట్లేదు. రామ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు, చూద్దాం. ఓ డబల్ ట్యాబ్ లాగుతున్నారు ఒక్కొక్కరు. నెక్స్ట్ నేనే కదా. అవును నెక్స్ట్ నువ్వే బ్రో. ఫైనల్ షాట్ వెంకీ లాగాడు మాట. అయిపోయింది అనుకున్నా మనోడు రామ్ కొట్టేస్తాడు అనుకున్నా. సో మొత్తానికి అయితే వెంకీ అయితే కమ్ బ్యాక్ ఇచ్చాడు గైస్. చూద్దాం. ఫ్రెండ్స్ 50 రూపాయలు డొనేట్ చేశారు వెంకీ గారికి. 50 రూపాయలు చందా చేశారు. అలాగే రామ్ బ్రోకి ఒక 50 రూపాయలు చందా చేద్దాం. సో తీసుకో బ్రో 50 రూపాయలు పండుగ. వెంకీ బాయ్ కూడా వేసేద్దాం చందా. ఇద్దరు కూడా క్లోజ్ టు కాల్ ఆడండి. ఐ వాంట్ క్లోజ్ షాట్. సో అది మాకు షార్ట్ రేంజ్ షాట్లు కావాలి. లాంగ్ వెళ్తున్నారు, లాంగ్ వెళ్ళకండి. సరే అంట. ఓకే వన్ ట్యాప్స్ మ్యాప్ లో లాంగ్ రేంజ్ వేస్ట్. అదే ఎలా ఆడాలంటే 2 బుర్రలు పక్క పక్కన ఆడాలి. అప్పుడు పడాలి షాట్లు భలే ఉంటుంది నెక్స్ట్ నిజంగా. అదే సెకండ్ ఇద్దరు రియాక్షన్ వచ్చారు ఉంటాయి మామూలుగా ఉంటుంది ఇంకా. అంటే ఇద్దరు ఫైరింగ్స్ వచ్చారు అయ్యి అనుకో. అప్పుడు ప్రిపేర్ ఆడి బొర్రబాడిపోతుంది. ఆవిడకి ఇవ్వాలి ప్రిపేర్ బాబే బొర్రబాడు అయిపోద్ది. అప్పుడు చూద్దాం మన షార్ట్ మిస్ అయిపోతున్నాయి, లాగాలి. అమ్మో లాగాడండి. మామూలు కొట్ల గైస్. నా స్టార్ట్ అయితే బుర్రబాడు అసలు మామూలుగా అలా వెనక్కి పడిపోయి అంటే మనోడైతే మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు మనోడైతే. చాలా బాగా ఆడుతుంది గైస్ మనోడైతే. లాస్ట్ రౌండ్ మనోడు వెంకీ కంబ్యాక్ ఇస్తాడా లేదా ఈ రౌండ్తో సమాప్తం అయిపోద్దా? లాస్ట్ రౌండ్ బాబా 2 బుర్రలు పక్క పక్కనగా తెలిసింది. ఓ మై గాడ్ వెంకీ బ్యాక్ ఇచ్చాడు. మామూలుగా కాదు అది, బుర్రపాటు షాట్ అది వెంకీ నుంచి. బుర్రపాటు షాట్ నిజంగా. వెంకీ మెల్లమెల్లగా కంబ్యాక్ చేద్దాం మొదలెట్టాడు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు మరి. బాబా షాట్ మాత్రం మామూలుగా కాదు గైస్, నెక్స్ట్ లెవెల్ అది. ఏం మాట్లాడుతున్నాం బ్రో, నీకు అసలు ఉందా? వెబ్ సిరీస్ రా, అది మైండ్ పోయింది అది నిజంగా. చాలా బాగా నచ్చింది నాకు వెబ్ సిరీస్. నువ్వే గుర్తుకొచ్చావు ఆ వెబ్ సిరీస్ చూసిన ప్రతిసారి, నువ్వే గుర్తుకొచ్చావు. వద్దు నీకు అది షేర్ చేస్తాను చూద్దు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడు, మైండ్ బ్లో. నిజంగా నిన్ను పెట్టి చూశాను ఇంకా. హల్వా హల్వా అరే హలో అంటావరా, హల్వా అంటావా? ఓకే हलवा 1 2 3 तेरी के. అయ్యా ఎంత లేక మా పడింది. షార్ట్ పడిందిగా, షార్ట్ పడింది. రాంబయ్య షార్ట్ కొట్టాడు. కూర్చునొంగాడు. బుర్రలా పెట్టాడు. సర్లే పాప వదిలేసాడు. రాంబ్రో ధైర్యం ఏంటంటే లాస్ట్ రౌండ్ కదా. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. నెక్స్ట్ లెవెల్ షాట్ అది. బుర్రపాటు షాట్ వెంగి నుంచి మామూలుగా కాదు నిజంగా. నెక్స్ట్ లెవెల్ షాట్ వెంగి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంగి కొడతాను అనుకోలేదు. నేను నిజంగా పడిపోతాను అనుకున్నాను కదా. అప్పుడే హీల్ చేసుకున్నాడు రా. వెంటనే మూమెంట్ వచ్చేది.
నిజం కొడేస్తారు అనుకున్నాను నేను రామ్ అయితే. చూద్దాం గైస్, ఇక్కడ రౌండ్స్ చూసుకున్నట్టయితే 6-5 అనమాట. చూద్దాం మన రామ్ కొడితే ఒక్క రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ కానీ వెంకీ కానీ పొరపాటుగా కంబ్యాక్ చేస్తే గనక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా. వెంకీ కంబ్యాక్ చేస్తాడా, ఈ రౌండ్ అయిపోద్దా చూద్దాం. చందయాత్రమా చూద్దాం. 2 రౌండ్స్ వెంకీ కొట్టాలి, 1 రౌండ్ అయితే రామ్ కొట్టాలి. చూద్దాం ఎవరైతే స్కోప్ తీసుకుని యాక్యురసీని ఇంక్రీజ్ చేసుకుని వాడతారు. ఇద్దరు తగ్గట్లేగా, ఎక్సలెంట్ వాడుతున్నారు, ఇద్దరు కూడా ఎక్సలెంట్ వాడతారు. పడింది షాట్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఒరే ఆ షార్ట్ రేంజ్ లేదురా నాయన, ఇంత నుంచి చూస్తున్నా షార్ట్ లో కొడుతున్నా ఈ బ్రో. తీసాడు రామ్రావు, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ ఆడు. హ్యాష్ రామ్ ద చాట్ గైస్. నిజంగా చాలా బాగాడు మనోడైతే, మామూలు కాదు, ఎక్సలెంట్. ఇద్దరు షార్ట్లు అయితే మామూలు కాదు, ఇద్దరు బాగా ఆడారు. నెక్స్ట్ లెవెల్ షార్ట్స్ అయితే